మర్మములు. సెప్టెంబరు 10. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 1 కొరింథీ 1:28-29 వచనములు. దేవుడు నిన్ను ఏ రీతిగా మార్చునై ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. అందువలననే ఆయన నిన్ను వెంబడించుచున్నాడు. నిత్యత్వమునకు నిన్ను తన జత పనివానిగా చేయగోరుచున్నాడు. దేవుని రక్షణ కొరకై కీర్తనల గ్రంథకర్తకున్న కోరిక ఒక ప్రార్థనా రూపములో ఉన్నది. ఓ ప్రభువా, నన్ను నీవు ఏర్పరచుకొనిన పాత్రగా చేయుము అని ప్రార్థించుచున్నాడు. అట్లు ప్రార్థించుటకు గల కారణమును 5వ వచనములో నేను నీవేర్పరచుకున్న వారి క్షేమమును చూచినట్లు అని చెప్తున్నాడు. నేను ఒకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఉంటిని. అక్కడ గోడ బల్లం మీద ఎంతో అందమైన రంగుల విచిత్రములు వేయబడిన వస్తువులు ఎన్నో ఉండెను. ఇవి ఏమి అని ఇంటి యజమానిని అడిగితిని. అవి గుడ్డు గుల్లలేనట. ఒక గుడ్డును తీసుకొని చిన్న రంధ్రం చేసి లోపలిదంతయు ఖాళీ చేసి ఆ గుడ్ల మీద మంచి పటమును వేయిచుండెను. అతడు నేర్పరి అయిన చిత్రకారుడు. సంవత్సరముల కొలది ఈ వట్టి గుల్లలను సేకరించుచు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క అందమైన పటమును వేయిచుండెనట. మనం ఊరకనే పారవేయు గుడ్డు గుల్లలు ఒక చిత్రకారుని చేతిలో పడినప్పుడు ప్రయోజనకరమైన అలంకారమాయను. నీవు ఒక గుడ్డు దొరికినప్పుడు దానిని ఒలిచి లోపలి పదార్థమును తిని వట్టి గుల్లను పారవేయదు. చిత్రకారుడు ఈ పనికి మాలిన వట్టి గుల్లలతో ఎంతో సొగసైన వస్తువులను తయారు చేయగలడు. అదేవిధంగా నిన్ను ఏర్పరచుకొని పిలుచుటలో ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. నీవు పాపము వలన నాశనమై వికార రూపం కలిగి ఉన్నప్పటికీ మానవులు నీ ముఖంపై పాపపు మరకలను తప్ప మరొకటి చూడలేకపోయినప్పటికీ దేవుడు నిన్ను ఏర్పరచుకొనియు దేవుని వాక్యములో మనం మురికి గుడ్డలకును ఎండు గడ్డికిని వాడిపోయిన పువ్వులకును ఎండిపోయిన ఆకులకును పోల్చబడి ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ఇలాగే ఉన్నాం. అయినను ఆయన మనలను ఏర్పరచుకొనెను. తన ఘనత మహిమ వెల్లడి చేయునట్టి పాత్రలుగా నిన్ను నన్ను చేయవలనని ఉన్నాడు. ఆ కార్యం దేవుడు మాత్రమే చేయగలడు, మానవుని తరం కాదు. దేవుడు ఏర్పరచుకున్న పాత్రలో ఒక పాత్రగా నీవు ఉండగూర్చున్నావా? నీవు ఆయన వద్దకు వచ్చి సంపూర్ణంగా ఆయనకు లోబడినచో నిత్యత్వమునకు ఆయనకు పనికి వచ్చి ఒక పాత్రగా నిన్ను చేయును. ప్రైజ్ ది లార్డ్.